ఒకరోజు ఒక గంట అందరం కలిసి అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన మెగా ఘాట్ క్లీనింగ్ డ్రైవ్లో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తేనే విజయవంతమవుతాయన్నారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి శైలజవల్లి, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్తో పాటు ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పవర్ స్టార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా థియేటర్ల వద్ద నిన్న రాత్రి నుంచి పవన్ అభిమానులు భారీ ఎత్తున హడావిడి చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని అనుశ్రీ థియేటర్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు భారీ హంగామా సృష్టించారు. అనుశ్రీ సత్యనారాయణ ఓజీ కటౌట్కి పాలాభిషేకం చేసి పూల వర్షాన్ని కురిపించారు. అభిమానులు కూడా ఓజీ కటౌట్కి హారతి ఇచ్చి డప్పుల మోతతో హంగామా చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా సినిమా చూడడానికి రాలేదని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చానని అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సందర్శక బృందం సభ్యులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి ఎన్ లక్ష్మి, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర జిల్లా అధికారులు సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, వారు ఉండే బ్యారెక్లలో పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు, ఆసుపత్రిలో అందించే వైద్య సౌకర్యాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, వంటశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఖైదీల సంక్షేమం, సౌకర్యాలు మరియు సాధికారితపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జైలు అధికారులకు సూచించారు. డిఎస్సి 2025లో ఎంపికైన జిల్లాకు చెందిన ఉపాధ్యాయ అభ్యర్థులు నియామక పత్రాలను అందుకునేందుకు ఈరోజు ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితర చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకుంటారు. నిన్న రాత్రి అభ్యర్థులకు ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఊతమిచ్చేలా హోమ్ స్టేలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. డిఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో గోదావరి గట్టు పరిసరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో చర్చించి హోమ్ స్టేలను ప్రారంభించేందుకు ప్రోత్సహించాలన్నారు. పర్యాటకులు స్థానిక వంటకాలు, సాంప్రదాయ జీవనశైలి, కళలు, హస్తకళలను అనుభవించేలా వాతావరణం సృష్టిస్తే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఒకప్పుడు ప్రాచుర్యం పొందిన స్థానిక కళలు, జానపద సాంప్రదాయాలను గుర్తించి పుష్కరాల సందర్భంగా ప్రదర్శనలు, మార్కెటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తే కళాకారులకు స్థిరమైన ఆదాయం, కళలకు పునర్జీవం లభిస్తుందని కలెక్టర్ సూచించారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా లాలా చెరువు PHC1లో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, రైల్వే వినియోగదారుల సలహా బోర్డు మెంబర్ బొమ్మల సతీష్ మాట్లాడుతూ స్త్రీ బలంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుందన్నారు. మహిళలు మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, టీడీపీ నాయకులు రాయుడు శ్రీనివాస్, జుత్తుగ ప్రకాష్, చిర్ల రవీంద్రనాథ్, కాదా ప్రసాద్, సౌజన్య, శంకర్, బొర్రా బాలు, వైద్యులు, సిబ్బంది మీనాక్షి రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ మహమ్మద్ కరీమున్నీసా, ఆశా ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన.
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపునిచ్చిన కవిత. జాగృతిలో చేరే కొత్త వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. 2019లో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ, ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మీకు ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడి పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అడుగు పెట్టమని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాంజువెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ, ఒక ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ఇందులో మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష, పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ మీద చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దేశాలు, భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో, ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారు అని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. నేను ఇప్పుడు అడిగితే చెప్పారు, చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్, యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది.
నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు, మీరు క్యాన్సిల్ చేశారు, మేము సత్యం ఇక్కడ ఢిల్లీలోకి వచ్చి మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్రరాష్ట్రంలో. మళ్ళీ ఏం చేశారు కేసు? ఏం నిరూపించారు? అతని కెరియర్ ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుక ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామకృష్ణరాజుకు లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని చూడడం తన అదృష్టమని, విజయవాడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తితో కొలుచుకునే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలతో చాలా చక్కగా చేస్తుందండి. 11 రోజులు కూడా అమ్మవారి దర్శనాలతో సకల జనులకి మంచి జరగాలని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని సుఖ సంతోషాలతో సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నానండి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 త్రైమాసికాల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతోందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు పెట్టిందన్న లోకేష్, దమ్ముంటే ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి 2019లో చంద్రబాబు వదిలిపెట్టిన 4,000 కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలను జగన్ నేతృత్వంలో వైసీపీ చెల్లించిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 3 నెలల్లో చెల్లిస్తారని కౌన్సిల్ సాక్షిగా మంత్రి గారు అంటారు. అంటే అబద్ధాలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది నారా వారి ద్వారా నేర్చుకోవాలి. 4,000 కోట్ల బకాయిలు అన్నారు. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు 2,400 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీఎంబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్ళారు. ఇది వాస్తవమా కాదా? మార్చ్ 2020 కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ, అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు, తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ 2020 కల్లా. ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ప్రజలకు ఇచ్చిన హామీ, మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు 4,500 కోట్ల అమౌంట్ రీఎంబర్స్మెంట్ కింద మార్చ్ 2020లో ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? మీరు 4,000 కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని. లెక్క చూపించండి. 1. 2, తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. ఎక్కడన్నా తప్పులు జరిగినాయా చూడండి. ఒక కమిటీ వేశారు. గత ప్రభుత్వ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవటం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఏమైంది? ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు. మేము చెప్పేది ఒకటే,
జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్ డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి మార్చి, ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా, 1 క్వార్టర్ ఇచ్చారు. ఒకే ఒక క్వార్టర్. 2వ క్వార్టర్ మొదలు పెట్టారు, మార్చి తర్వాత ఆపేశారు. ఒక 20% 30% కూడా రాలేదు. అంటే 1 క్వార్టర్ సరిగ్గా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇది వాస్తవం. ఫిగర్స్ అక్కడ క్లియర్గా ఉన్నాయి. కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, శాలరీస్ ఇవ్వలేకుండా ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే కలెక్టర్ల ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. అందుకే ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు వీళ్ళంతా రోడ్డుకి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. దాని మీద పోలీస్ కేసులు. మంత్రి లోకేష్ గారు వీటికి జవాబు చెప్పాలి. మైక్ ఇచ్చారు కదా అని కౌన్సిల్లో ఏదైనా చెప్పేస్తే అది చెల్లదు. ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్కి తెలుసు, విద్యార్థులకు తెలుసు, చదువుకున్న విద్యార్థులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి తెలిసి రావాలని చెప్పేసి తల్లి అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు. ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు, సాక్షాత్తు గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా డబ్బులు కట్టడం లేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వటంలా. మరి ఎలా నడుస్తాయి విద్యా సంస్థలు? ఎలా నడుస్తాయి? అంటే ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కడానికి, ఎగ్గొట్టడానికి ఈ విధంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియో పడిపోయింది, బాగా పడిపోయింది. స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఎన్రోల్మెంట్ బాగా పడిపోయింది. ఎందుకు? ఈ ప్రభుత్వ తీరే అలా ఉంది. కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో హెలికాప్టర్ రైడ్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేయబడింది. హెలికాప్టర్ ద్వారా పర్యాటకులు ఆలయం మరియు దాని పరిసరాలను గాలిలో నుండి వీక్షించవచ్చు. ఇది వారికి వినూత్న అనుభూతి ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈసారి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలు హెలికాప్టర్ రైడ్తో చరిత్రలో నిలిచిపోతాయన్నారు. హెలికాప్టర్ ద్వారా పర్యాటకులు ఉత్సవాల సౌందర్యాన్ని గాలి నుండి వీక్షించడం ద్వారా ఒక అద్భుతమైన అనుభూతి పొందుతారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపుల్లేరు గ్రామంలోని మంచినీటి చెరువులోకి 5 ఇళ్ల నుంచి మురుగునీరు నేరుగా గ్రామంలోని మంచినీటి చెరువులో కలుస్తుందని, దీనివల్ల కలుషితమైన నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు తక్షణమే స్పందించాలని పలువురు చిన్నపుల్లేరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై చిన్నపుల్లేరు సెక్రటరీ మోహినిని వివరణ కోరగా, మురుగునీరు మంచినీటి చెరువు ఇన్లెట్ బోధులో కలుస్తుందని గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చారని, నేను వెళ్లి పరిశీలించగా అవి వర్షం నీరు, ఓవర్ హెడ్ ట్యాంక్ వేస్ట్ వాటర్ తప్ప డ్రైనేజ్ వాటర్ వెళ్లడం లేదని వివరణ ఇచ్చారు. గ్రామస్తుల ఆరోపణలు పరిశీలించి పై అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపుల్లేరు గ్రామం మంచినీరు చెరువు నిమిత్తం పంట నీరు వాటర్ వస్తుందని చూడగా సర్పంచ్ గారి ఇంటికాడ మొదలెట్టండి మురుకు వాటర్ రోడ్డు ఆమట వెంబడి మురుకు వాటర్ తో వచ్చి మంచినీరు చెరువుకి పంట నిమిత్తం పంట తోరలో పడి చెరువులోకి వెళ్ళడం జరుగుతుందండి. సర్పంచ్ రామరాజు గారు ఆయన దగ్గరికి వచ్చి గత 30 సంవత్సరాలుగా వెళ్తుంది, పూర్వం నుంచి మంచి చెరువులోకి వెళ్తుంది అని వాళ్ళ ఎదురుగా ఆయన చెప్పడం జరిగిందండి. దయచేసి దీన్ని మీరు ఆ మురుకు వాటర్ మంచినీరు చెరువులోకి రానివ్వకుండా ఆపగలుగుతారని ట్రిపుల్ ఆర్ గారిని కోరటం అయినది. వర్షం నీళ్ళు అయితే తప్పండి, డ్రైనేజ్ వాటర్ ఎవరిదే వెళ్ళదు అక్కడికి. ఓన్లీ వర్షం కురిసినప్పుడే మొత్తం అటు వాళ్ళు కాబట్టి కిందకి వెళ్తుందండి. అది కూడా చెరువులోకి వెళ్దాం. చెరువు ఆర్డినేట్ వేసేసి ఉంటుంది. ఎప్పుడు మనం కాల్సినప్పుడు మనం లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ తీసి తోడుకుంటాం. అది కూడా కడిగిందంతా వాటర్, సంపులు కడిగింది, ట్యాంకులు కడిగిన వాటర్ అంతా ఇదే వస్తుంది, ఇదే ఇందులోకి వస్తుందండి. ఆ ట్యాంకులు కడిగిన వాటర్ ట్యాంక్ కడిగినవి మొత్తం అంతా ఈ వాటర్ అంతా అటే వెళ్తుంది. మొత్తం అంతా కూడా అటే వెళ్తుందండి. ఇదంతా కూడా ట్యాంక్ బోర్డులో వాటర్ ఇదంతా వచ్చేది కూడా. ఇక్కడ ఏదైతే ట్యాంక్ దగ్గర ఉందండి, ట్యాంక్ దగ్గర మనం క్లీన్ చేసినప్పుడు కానీ ఓవర్ఫ్లో అయినప్పుడు అలాగే వర్షం వచ్చినప్పుడు వచ్చిన వాటర్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంటుందండి. మెయిన్గా ఈ కాలువ ఈ సైడ్ తీసిందంతా కూడా వాటర్ వెళ్ళడానికండి. నేను వచ్చింది 1 month 20 days అట్లా అవుతుంది సార్.
ఈ వచ్చిన టైంలో నేను చూసింది అయితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి అక్కడ వస్తున్నప్పుడు ఎప్పుడైనా చెరువు నీళ్ళు పడుతున్నారంటే వర్షం వస్తే చాలు అది డౌన్ చేసామంటామండి. ఏదైతే తూము ఉందో డౌన్ చేసామంటాం డామ్ ని. అలాగే ఇప్పుడు నాకు ప్రజలకి ఈ మధ్యగా ఒక 1 వీక్ లో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కాదండి పైనుంచి డ్రైన్ వాటర్ కూడా వచ్చేస్తుంది ఇదని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చారు. దానికి నేను వాళ్ళకి ఏమైనా వివరించి ఉన్నానంటే, ఒకసారి సార్ నాన్న చూసినంత వరకు ఇక్కడ ట్యాంక్ దగ్గర వాటర్ వస్తుంది, లేదా వర్షం కురిసినప్పుడు పైన అప్లాంట్ నుంచి వాటర్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఏదైతే చెప్పారో ఒకసారి నేను సార్ని తీసుకొచ్చి పిఆర్ఏ గారి దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఆయనతో మాట్లాడి మనం బోర్డు మీటింగ్ లో పెట్టుకుని డిస్కస్ చేద్దాం సార్ దీని గురించి అని నేను వాళ్ళకి వివరణ ఇచ్చుకోవడం జరిగింది సార్. నేను అలాగే సార్ని త్వరలోనే తీసుకొచ్చి ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడానికి నేను నా ప్రయత్నం చేస్తాను. కార్మిక హక్కులను హరిస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ స్పష్టం చేశారు. ఏఐటియుసి తాడేపల్లెగూడెం ఏరియా కమిటీ విస్తృత సమావేశం సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు అక్టోబర్ 17, 18 తేదీల్లో తాడేపల్లెగూడెంలో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, తోట సూర్యనారాయణ, మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కార్మికోద్యమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఎదురవుతున్న సవాళ్లు, అలాగే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు తీరు, దాని మీద కార్మికులు చేయాల్సిన పోరాటాలు, ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన పిఆర్సీ ఇష్యూలు కానీ, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు ఇష్యూ కానీ, ఆటో కార్మికులకి జట్టు కార్మికులకి సంబంధించి వెల్ఫేర్ సంక్షేమ సమగ్ర చట్టం చేస్తామనే సమస్య మీద కానీ, మరి మున్సిపల్ కార్మికులు, ఏరియా హాస్పిటల్ కార్మికులు, హార్టికల్చర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలు, పిఎఫ్లు, ఇవన్నీ కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర స్థాయిలో యూనియన్ టేకప్ చేసే కార్యకలాపాలను సమీక్షించి రాబోయే కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలనేది నిర్ణయించడానికి తాడేపల్లిగూడెంలో జరిగే కౌన్సిల్ సమావేశాలు వేదిక అవుతాయి. 1999లో అమరజీవి కామ్రేడ్ శ్రీపతి గారి నేతృత్వంలో తాడేపల్లిగూడెంలో ఏఐటిసి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఈ సమావేశాలు జరిపే అవకాశం తాడేపల్లిగూడెం ఏరియా కమిటీకి వచ్చింది. కాబట్టి ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘాలు, కమిటీలు, సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు సందర్భంగా భీమవరం వెంకట్రామ థియేటర్ రోడ్డులో వినియోగదారులకు వివిధ వ్యాపార సంస్థలకు వెళ్లి అవగాహన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ విధానాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, జిల్లా ఉపాధ్యక్షులు కోరా రామ్మూర్తి, ఆకుల లీలాకృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర గాంధీ, రమాదేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేపర్ మీద జిఎస్టీ పెంచారు. ఇది 5% ఇప్పుడు 18% చేశారు. వారం రోజులు బట్టి పర్చేస్ చేయలేదు. అన్ని ఐటమ్స్ జిఎస్టీ 12% అనేదండి, ఇప్పుడు 5% వచ్చింది సార్. సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మోడీజీ. మరి అలాగా కుమార్లో పంపులకి తగ్గిందా లేకపోతే తగ్గిందని చేసి 5%
భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వ దఫా ప్రధాని అయినటువంటి సందర్భంలో 2017 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా జీఎస్టీ అనేటటువంటి దాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో నేడు సుమారు ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల వరకు భారత ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగాను, అంతకు పూర్వం ఉన్నటువంటి బహుళ పన్ను విధానానికి వ్యతిరేకంగా అవినీతికి ఆస్కారం లేకుండా ఒకే పన్ను విధానం ఉండాలనేటటువంటి విషయాన్ని గమనించి ఏక పన్ను విధానం కింద తీసుకొచ్చేటటువంటి మొట్టమొదటి సంస్కరణలో ఒక సంస్కరణ జీఎస్టీగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా అంతకు పూర్వం ఉన్నటువంటి అధికారుల యొక్క అవినీతి కానీ, వ్యాపారస్తులు చేసేటటువంటి అక్రమాల వల్ల కానీ భారత ప్రజలు తమకు ఉన్నటువంటి ఆదాయాన్ని గణనీయంగా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై ఒక విశ్లేషణ చేసి ఈ జీఎస్టీ సంస్కరణలు అమలు చేసేటువంటి విషయం ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా వ్యక్తుల యొక్క ఆర్థిక వనరులను వ్యవస్థలోకి తీసుకొని వచ్చి ఆ వ్యవస్థ ద్వారా సమపార్జించినటువంటి ఈ ధనాన్ని తిరిగి సమాజానికి వెచ్చించేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా జరిగింది. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మధ్యతరగతి, దిగువ శ్రేణి ప్రజానీకం అందరూ కూడా నిత్యావసర వస్తువులుగా ఉపయోగించేటటువంటి ఉదయం లేచి తాము పళ్ళు శుభ్రం చేసుకునేటటువంటి బ్రష్ దగ్గర నుంచి, స్నానానికి ఉపయోగించేటటువంటి సబ్బు దగ్గర నుంచి, తుడుచుకునేటటువంటి బట్ట దగ్గర నుంచి, వారు స్వీకరించేటటువంటి అల్పాహారం నుంచి, వారు వేసుకునేటటువంటి దుస్తుల నుంచి, వారు ధరించేటటువంటి పాదరక్షల దగ్గర నుంచి, వారు వండుకునేటటువంటి వంట పాత్ర సామాన్ల దగ్గర నుంచి, ఆ వంటకు ఉపయోగించేటటువంటి పాత్రలతో పాటు వంట వినియోగించేటువంటి వస్తువుల వరకు అన్నిటి మీద కూడా గణనీయంగా తగ్గిస్తూ భారతీయ జనతా పార్టీకి భారతదేశ ప్రజల పట్టం కట్టడం ద్వారా తిరిగి ఆ ఫలితాలను ప్రజలకు అందజేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించినందుకు గాను వీరి వల్ల తిరిగి సమాజానికి ఈ రకమైనటువంటి మేలు జరిగేటటువంటి పరిస్థితిని కూడా గుర్తిస్తూ ఇటు వ్యాపారస్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా, అదే రకంగా ప్రజలు దీన్ని గమనించాలని, ముఖ్యంగా అసలు సిసలి దసరా, దీపావళి పండుగలు జరుపుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కారణాన్ని అందరూ కూడా స్వాగతించాలని, ఇట్టి మహోన్నత కార్యక్రమాలు చేసేటటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి మీ యొక్క సంపూర్ణ మద్దతును ఇవ్వాలని, భవిష్యత్తులో మరింత ప్రయోజనాలు పొందే విధంగా మీరందరూ తోడుగా బాసటగా ఉండాలని చెప్పి సందర్భంగా అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు పెద్ద మొత్తంలో జీఎస్టీని తగ్గించడం కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. దాని నిమిత్తం ఈవేళ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు ప్రతి షాప్కి వెళ్ళి వారు సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారన్నది మేము వారితో పంచుకోవటానికి ఈవేళ భీమవరంలో మొత్తం అన్ని షాపులకి తిరగటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా మంచి ఊరటని ఇవ్వటం జరిగింది. ఎందుకంటే 4 స్లాట్ల కింద ఉన్న జీఎస్టీని 5%, 12%, 18%, 48% ఈవేళ 2 స్లాట్లోకి తీసుకురావటం అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఈ పండుగకి సద్వినియోగం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇది పండుగ ఆఫర్గా అందరికీ పెద్ద ఎత్తున పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యులు అందరితో వారు షాపులో తిరిగి వారు ఎలా వారు షేర్ చేసుకున్నారని వారు వ్యక్తం చేయడం జరుగుతారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు మనమందరం ఐక్యంగా పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు. తదుపరి లక్ష్యమైన సామాజిక తెలంగాణను సాధించే దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుదామని ఆమె పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసులను ఆమె సాదరంగా ఆహ్వానించారు. జాగృతిలో ఇదివరకే ఉన్న నాయకత్వంతో పాటు కొత్తగా చేరుతున్న వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
కుత్బుల్లాపూర్ ప్రాంతంతో సహా నగరంలోని హైడ్రా బాధితులైన పేదల తరపున తాము పోరాడతామని తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి పాండురంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ గారు, సోదరి గంగా భవానీ గారు, వెంకటరమణారెడ్డి గారు, గణేష్ నాయక్ గారు, బాబురావు అన్న గారు, బాబన్న గారు, ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది. అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీంలో ఉన్నాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ ప్రజానికాలు కానీ సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతా ఉంటారు. ఇవాళ మన ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి. ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి, ఆడబిడ్డలు బాగుండాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. పాండురంగారెడ్డి అన్నగారి డెడికేషన్ గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, తమ్ముడు యాదయ్య చనిపోతే ఆయన కూడా అంతే ఆవేశంగా ఎదురెళ్లి అంబులెన్స్ పోతే పోలీసులందరూ కూడా హైరాణ పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఒకనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మరి తను కలిసి రావడం, తనతో పాటు తన మొత్తం మిత్ర బృందాన్ని అందరినీ కూడా మరి మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేద్దాం, సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దాం అని చెప్పి అన్న రావడం చాలా సంతోషం. ఇటువంటి శక్తులు మనకు ఒక్కొక్క జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి ఓపెన్ హార్ట్ తోని, ఓపెన్ మైండ్ తోని మేము వెల్కమ్ చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడ్డమే జాగృతి యొక్క లక్ష్యం. అందుకోసమే మీరు నిన్న చూసిండ్రు, మనం కుత్బుల్లాపూర్ లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు కూలగొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది, పలకరించింది, వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా పేదల పక్షాన, తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు వచ్చినటువంటి వారందరికీ కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం అందరం కలిసి సాగుదామని పిలుపునిచ్చిన కవిత. జాగృతిలో చేరే కొత్త వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీ. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.